హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ని చూస్తున్నట్టు అయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు స్టోరీ. అందరూ ఇంగ్లీష్ వాళ్ళ అయ్యేసరికి అమ్మాయిలందరూ పొట్టి పొట్టి మిడ్డీలు, లూజ్ హెయిర్ తో పాష్ లుక్ తో ఉంటే, అబ్బాయిలకేమో తెల్ల తోలు, కొబ్బరి పీచు జుట్టు వితౌట్ గడ్డంతో అమ్మాయిలతో చాలా క్లోజ్ గా ఉన్నారు అక్కడ. వాళ్ళందరిలోకి మన భయం పిల్ల మాత్రమే శారీ వేర్ చేయడం వల్ల డిఫరెంట్ గా కనిపిస్తుంది. బాయ్స్ అందరి లుక్స్ ఆటోమేటిక్ గా పాప వైపు టర్న్ అయిపోయాయి. ఫస్ట్ అభయ చీర ఒళ్ళంతా కప్పేసినట్టుగా అనిపించి వియర్డ్ గా చూసిన వాళ్ళు కాస్త అభయ వాళ్ళను దాటుకుని ముందుకు వెళ్ళేటప్పుడు బ్యాక్ నుండి ఆమె నడుము కని కనిపించకుండా కనిపించింది. దాటు అక్కడ వాళ్ళు చూసిన అమ్మాయిలు అందరూ ఏదో రక్త పింజరి రక్తాన్ని పీల్చేస్తే ఎలా ఉంటారో అలా తెల్లగా పారిపోయినట్టుగా ఆ కాస్త పాలిపోయిన తోలుని కూడా పాలిష్ చేసి, ఆ పాలిష్ చేసిన తోలుని ఎక్కడికక్కడ మీషోలో ఆఫర్స్ ఇచ్చినట్టు ఫ్రీ షో చేస్తుండడంతో ఆ ఫ్రీ షోస్ చూసి విసిగిపోయి ఉండి పాచిపోయిన బన్నులు తినే దున్నలకి అచ్చమైన స్వచ్ఛమైన తెలుగువారి రంగులో హనీ గోల్డ్ ఆరెంజ్ మిక్స్ చేసి కలర్ లో ఉన్న అభయ అందం, అంత అందమైన రంగులు మిక్స్ చేసిన రంగులో ఉన్న ఆ చిన్ని నడుము వంపు కనబడగానే వాళ్ళ పారిపోయిన ఫేస్లకు పండగలా అనిపించింది. కథం దెబ్బకి వికెట్స్ అన్ని డౌన్ అయిపోయి పొద్దుతిరుగుడు పువ్వులాగా అభయ ఎటు వెళితే అటే తిరుగుతున్నారు వాళ్ళ పార్ట్నర్స్ ని వదిలి మరి. అన్ని రోజులు వాళ్ళ చుట్టూ కుక్క పిల్లల్లా తోకుకుంటూ తిరిగిన బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అస్సలు తమని దేకను కూడా దేకకపోతుంటే ఒక్కో గుంట ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ఉడికించిన బంగాళాదుంపలా ఉడికిపోయింది సలసల. కానీ మన భయం పాప వాళ్ళెవ్వరినీ పట్టించుకునే సిచ్యువేషన్ లో లేదు కదా. అందున పాపకి వాళ్ళందరినీ కొత్తగా చూసేసరికి చచ్చి భయం ఏడ్చిందాయే. అందుకే బుద్ధిగా తలదించుకొని గుడ్డిగా కౌంటర్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ అని అడిగి మళ్ళీ అంతే బుద్ధిగా యూటర్న్ తీసుకొని గుడ్డిగా లిఫ్ట్ వైపు వెళ్ళింది తల దించిన తల ఎత్తకుండా. మరి ఆ పిల్ల అంత బుద్ధిగా పోయినా కూడా ఈ బుద్ధి లేని తెల్ల తోలు పిల్లలు ఊరుకుంటారా ఏంటి? కోవు కదా. ఎందుకంటే బొంగరంలా వాళ్ళ చుట్టూ తిరిగే రంగురాళ్ళని మన భయం పాప పోతూ పోతూ తన వెనకే తీసుకువెళ్తుంటే గుంటలందరూ గుంత పొంగనాల్లా మాడిపోయి రివెంజ్ కోసం రెవెన్యూ పోగొట్టుకోవడానికి పోటీ పడి మరీ రెడీ అయిపోయారు. లిఫ్ట్ వరకు వెళ్లిన అభయను చిటికేసి మరీ పిలిచింది మొదటి తెల్లగుంట. కానీ మన పిల్లేం తక్కువ కాదు కదా. భయంతో అస్సలు వెనక్కి తిరగలేదు. హే, హూ ఆర్ యూ అంది మరో గుంట. అభయ వాటర్ బాటిల్ పట్టుకుని పిసికేసే పనిలో బిజీగా ఉంది. ఇంకా ఇలా కాదని వాళ్ళే నలుగురు అభయని రౌండప్ చేశారు తెల్లతోలు పాపలు. అభయ చుట్టూ రింగ రింగ బిల్ల అన్నట్టు రౌండ్ రౌండ్ గా తిరుగుతూ, ఎవరు నువ్వు? నీకిక్కడేం పని? ఎవరి కోసం వచ్చావు? నీలాంటి దానికి అసలు జాబ్ ఎవరిచ్చారు అని వరుస పెట్టి క్వశ్చన్ బ్యాంక్ విప్పారు వాళ్ళు ఆంగ్లంలోనే. సుమి, మన భయంకేమో చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది అని రుద్రవీణలో చిరంజీవి గారిలాగా తెగ ట్రై చేస్తుంది. కానీ ఎంతకి ఆ నోరు పెగలదే. మళ్ళీ వాళ్ళలో ఒకరు, ఏంటి అడుగుతుంటే ఆన్సర్ చెప్పట్లేదు, పొగరా? ఏం చూసుకొని నీకింత పొగరు? వెయిట్ వెయిట్ అని మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు, అవును, నువ్వేంటి డైరెక్ట్ గా అగస్త్య సార్ లిఫ్ట్ లోకి వెళ్తున్నావు? అంటే పడితే పెద్ద చేపనే పట్టాలి అన్నట్టు ఏకంగా మా సార్నే పట్టావా? ఏం చూపించావేంటి మా సార్కి? నీకు తెలుసో లేదో, ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్, మా సార్ అస్సలు నీలాంటి వాళ్ళకి పడడు. అయినా మా సార్ అసలు అమ్మాయిలకి అందాలకి పడ్డమేంటి? నాన్ సెన్స్ అని నవ్వారు అందరూ ఒక్కసారిగా. తనను అంటున్నప్పుడు తలదించుకుని ఉంది గాని అగస్త్యను కామెంట్ చేస్తుంటే మాత్రం చివాలన తలెత్తి చూసింది పాప. ఏంటి అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యావు? అగస్త్య సార్ గురించి మాట్లాడగాని, హో, నువ్వు మా సార్ మీద బాగా హోప్స్ పెట్టుకుని వచ్చినట్టున్నావు, కానీ అవన్నీ జరగవు అనేసరికి భయపడుతున్నావా అన్నారు అంతా కలిసి. చూడ్డమే తప్ప ఏం చేయలేని భయం పిల్ల ఇంకా కోపంగా చూస్తూ ఉండగా, హే, చూసింది చాలే గాని ముందిక్కడి నుంచి వెళ్ళు అని వెనక నుండి ఒక్క తోపు తోశారు అభయను.
కింద పడతానేమో అన్న భయంతో కళ్ళని గట్టిగా మూసుకొని ముందుకు తుల్లి పడుతున్న అభయను గట్టిగా అల్లుకున్నాయి అగస్త్య చేతులు నేర్పుగా. ఆమెని తాకిన తొలి పరాయి మగాడి స్పర్శ అగస్త్యదే అయ్యుండేసరికి ఆ స్పర్శ ఎప్పుడు ఆమెకి ప్రత్యేకమే. కళ్ళు తెరవకుండానే తనను పట్టుకుంది ఎవరో తెలుసుకున్న అభయ భయపడుతూనే అగస్త్య సూట్ గట్టిగా అరచేతుల్లో బంధించి అతని గుండెల్లో మొహాన్ని దాచుకుంది. సడన్ గా అక్కడి అగస్త్యని చూడగానే ఆ తెల్లతోలు పాపలు అందరూ తెల్ల మొహం వేసుకుని చల్లగా జారిపోతుంటే అభయని సైడ్ కి జరిపి ఆమె భుజం చుట్టూ చేతిని అలాగే ఉంచి వాట్ ది బ్లడీ గోయింగ్ ఆన్ హియర్ అని బేస్ వాయిస్ లో కంగుమనిపించాడు అగస్త్య తన కంఠాన్ని. అగస్త్య వాయిస్ లోని బేస్ కి ఉలిక్కి పడింది అభయ. నెమ్మదిగా కళ్ళు తెరిచి తల పైకెత్తి అతన్ని చూసింది. ఎర్రగా ఉన్నాయి అతని కళ్ళు. పైగా దవడ కండరం బిగుసుకుని ఉండడం వల్ల మెడ మీద వీన్స్ తేలి బయటకి పచ్చగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అగస్త్యలో ఆ కోపం తానెప్పుడు చూడలేదు. మామూలుగానే అగస్త్య అంటేనే భయం కదా మన పాపకి. ఇక ఇప్పుడు అతని మాట కాదు చూపు కూడా వణికేలా చేస్తుంది పాపని. ఆ నలుగురు తెల్లతోలు పాపలు అగస్త్య వాయిస్ కి బిగుసుకుపోయి తలదించేశారు ఉన్న చోటే. స్పీక్ అవుట్ డామిడ్ అన్నాడు మళ్ళీ గట్టిగా అగస్త్య. సారీ సార్, ఆ అమ్మాయి మీ పర్సనల్ లిఫ్ట్ అంటున్న వారి నోర్లు మూత పడేలా షటప్ ఇడియట్స్, డూ యు నో హూ షీ అని గట్టిగా అడిగి అభయను మరింత దగ్గరగా లాక్కుని షీఈ్ మై వైఫ్ అభయ, అభయ అగస్త్యానందన్ అని గంభీరంగా చెప్పాడు అగస్త్య. అగస్త్య స్టేట్మెంట్ కి ఆ నలుగురి పాపల నోర్లు కప్పలా తెరిచి చూస్తుంటే నా కంపెనీలో ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్స్ చేసే ఎంప్లాయీస్ కావాలి, కానీ నాకు మీలా నా పర్సనల్ విషయాల మీద ఇంట్రెస్ట్ పెట్టి వర్క్ వదిలేసే వాళ్ళు నా కంపెనీలో ఉండడానికి వీల్లేదు అని సీరియస్ గా చెప్పి వాళ్ళని ఓసారి తీక్షణంగా చూసి ఇంకా భయంతో పిచ్చి చూపులు చూస్తున్న అభయ చెయ్యి పట్టుకుని లిఫ్ట్ లోకి వెళ్లిపోయాడు ఫాస్ట్ గా అగస్త్య. అతనేం చెప్పాడో పూర్తిగా అర్థం కాని నలుగురు పాపలు దూరంగా నిలబడి చోద్యం చూస్తున్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ చేరి అని రాగం అందుకున్నారు. అక్కడ వాళ్ళని కన్సోల్ చేస్తే అగస్త్య దృష్టిలో తాము కూడా బ్యాడ్ అవుతామేమో అని వాళ్ళను అసలు చూడనట్టే పక్క నుండి వాళ్ళ ఫ్లోర్ కి వెళ్లిపోయడానికి ఎంప్లాయీస్ లిఫ్ట్ ఎక్కారు బాయ్స్. లిఫ్ట్ డోర్ క్లోజ్ అవగానే అభయ చేతిని వదిలి ఫోన్ తీసి లక్కీకి కాల్ చేశాడు అగస్త్య. అటు నుండి లక్కీ హలో బావా అన్న మాట పూర్తి కాకముందే ఆ నలుగురు పాపల పేర్లు చెప్పి వాళ్ళ అకౌంట్స్ క్లియర్ చేసి విత్ ఇన్ మినిట్స్ లో వాళ్ళ నలుగురు అగస్త్య కంపెనీస్ కాంపౌండ్ గేట్ బయట ఉండాలి అని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసి కాల్ కట్ చేయగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో మళ్ళీ అభయ చేతిని పట్టుకుని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ తన క్యాబిన్ కి లాక్కెళ్లిపోయాడు అగస్త్య. అగస్త్య చెప్పింది అర్థమయ్యే లోపే కాల్ కట్ అవ్వడంతో హలో హలో బావా అంటున్న లక్కీ వినిపించిన బీప్ సౌండ్ కి ఫోన్ చెవి దగ్గర నుండి తీసి అసలు ఏం చెప్పాడు బావా, ఏదో తెలియకుండానే ఏదో ఒకటి చేసి బదులు ఓసారి అడిగి క్లారిటీ తీసుకొని చేయడం బెటర్, లేదంటే మళ్ళీ నా పాడి కడతాడు నడిచే కరెన్సీ అనుకుంటూ అతని క్యాబిన్ నుండి బయటకు వస్తుంటే అప్పుడే అగస్త్య అభయ చేతిని పట్టుకుని మెరుపులా లాక్కెళ్లడం చూసి ఏమైంది బావకి, మళ్ళీ అంత సీరియస్ గా ఉన్నట్టున్నాడు, పైగా సిస్టర్ ని అలా లాక్కెళ్తున్నాడు అంటే. అయినా ఈ అభయ ఎప్పుడు బయటకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, వెళ్ళి ఏం చేసింది, కొంపదీసి ఇప్పుడు చెల్లిని ఏమైనా అంటాడా అనుమానంతో అగస్త్య క్యాబిన్ కి వెళ్లే వరకు చూసి అతని క్యాబిన్ లోంచి బయటకు వచ్చాడు లక్కీ. ఆ ఫ్లోర్ లో కేవలం అగస్త్య లక్కీల క్యాబిన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అది కూడా అగస్త్య క్యాబిన్ చివరకు ఉంటే లక్కీ క్యాబిన్ లిఫ్ట్ లోంచి బయటకు రాగానే స్టార్టింగ్ లో ఉంటుంది. అభయ వాటర్ కోసం వెళ్ళేప్పుడు లక్కీ తన ఛాంబర్ లోనే ఉన్నాడు, కానీ సరిగ్గా అప్పుడే తన పర్సనల్ రూమ్ లోకి వెళ్లడంతో అభయకి అక్కడ కనబడలేదు లక్కీ. అందుకే ఫ్లోర్ మొత్తం మీద ఎవరు లేరేమో, లక్కీ కూడా ఉండడేమో, అనవసరంగా ఎందుకు లక్కీని డిస్టర్బ్ చేయడం అనుకుని తానే క్యాంటీన్ కి వెళ్లిపోయింది అభయ. ఇక అభయ అగస్త్య తన క్యాబిన్ కి వెళ్ళగానే బయటకు వచ్చిన లక్కీ కంగారుగా అగస్త్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. గ్లాస్ డోర్ నుంచి క్యాబిన్ లోకి చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వెంటనే ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు మన లక్కీ గాడు. ఇంతకీ మన లక్కీ బ్రో ఏం చూసి అంత షాక్ అయ్యాడు అంటే
కింద ఆ తెల్ల తోలు పిల్లలు అంతా అన్నన్ని మాటలు అంటుంటే కూడా నోరు తెరవడానికి వారం వర్జ్యం చూసుకుంటూ కూర్చున్న అభయ మీద పిచ్చ కోపం వస్తూ ఉంటే బరబరా క్యాబిన్ లోకి లాక్కెళ్లి విసురుగా సోఫాలో కుదేశాడు బాబు. అసలే కరెన్సీ బాబు యాంగర్ మూడ్ చూసి జడుచుకుని చూస్తున్న భయం పాప సడన్ గా బాబు అలా విసరగానే గోడకు కొట్టిన పిడకలాగా కూలబడ్డ చోటే అతుక్కుపోయింది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్న భయం భార్యను చూసి ఆ పాపల మాటలు నవ్వులే గుర్తొస్తుంటే తిక్క పీక్స్ లోకి వెళ్లి కోపంగా తన దగ్గరికి వెళ్లి ఓ కాలు సోఫా మీద అభయ పక్కన మరో కాలు నేల మీద ఉంచి ఆమె మొహంలో మొహం పెట్టి చూస్తూ ఒసై భయం, వాళ్ళు అన్నన్ని మాటలు అంటుంటే నీ నోరుకేమైంది? నోరు తెరిచి నేను అగస్త్య భార్యని అని చెప్పకుండా అలా బెల్లం కొట్టిన ఆ రాయిలా సెంటర్ లో శిలా విగ్రహంలా అలా నిలబడే చేతులు పిసుక్కుంటున్నావంటే ఏంటే? అసలు నీకు బుద్ధి లేదా? బానే చదువుకుని ఏడ్చావుగా, వాళ్ళ మాటలు నీకు అర్థమై చావట్లేదా? లేదా వాళ్ళు నీకేమన్నా సన్మాన సభ ఏర్పాటు చేశారు అనుకున్నావా? శాల్వా కప్పి పొగుడుతున్నట్టు అలా నిలబడిపోయావేంటే అని అగస్త్య అరుస్తూ ఉంటే పాప ఇంకా బిక్కు చచ్చిపోయింది. అగస్త్య మొహం చూడాలంటే కూడా భయంగా అనిపించి పూర్తిగా నేలకే రాసిచ్చేసింది తన తలని. అరిచి అరిచి ఆయాసం వచ్చిన అగస్త్య నోరు తెరిచి చావే, ఎందుకు అలా నిలబడ్డావు, చెప్పి ఏడువు అన్నాడు మళ్ళీ తనే ఫ్రస్ట్రేషన్ గా. అయినా మాట్లాడలేదు అభయ్య. లోపల జరుగుతుంది ఇదైతే బయట ఉన్న లక్కీకి ఇంకోలా అర్థమయ్యింది. అంతే, వెంటనే వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడ కేవలం వీడియో తప్ప ఆడియో మ్యూట్ కదా. ఆ వీడియో చూసి తనకు తానే ఏదేదో ఊహించుకున్న లక్కీ తన ఊహకి మరింత స్పైసెస్ యాడ్ చేస్తూ ఆ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. అగస్త్య అసహనంగా హఫ్, ఇది నాకు మెంటల్ తెప్పిస్తుందిగా అనుకుంటూ తనకు దూరం జరిగి అసలు నువ్వెందుకు ఆఫీస్కి వచ్చావి అని అడిగాడు మళ్ళీ. మీరే కదా అగస్త్య గారు, నేను తినిపిస్తా అని వెయిటింగ్ అన్నారు మెల్లిగా చెప్పింది అభయ. నీ బొందే నీ బొంద, నీకు వెటకారానికి నిజానికి తేడా తెలియదేంటే మెంటల్ దానా? నువ్విక్కడికి వచ్చి చచ్చిందే ఇవాళ, అలాంటిది నిన్నెందుకు ఆఫీస్కి క్యారియర్ తెమ్మంటానే? ఆ మాత్రం ఆలోచన కూడా లేదేంటే నీకు అన్నాడు అగస్త్య. అగస్త్య చెప్పాక గాని అప్పుడు వెలగలేదు మన భయానికి అప్పటి అగస్త్య వాయిస్ లోని మాడ్యులేషన్ ఎలా ఉంది అని. సారీ అగస్త్య గారు అంది మళ్ళీ తలదించేసి. దేనికి పనికొస్తుందే అన్నాడు అగస్త్య. అగస్త్య మాటలకి అర్థమేంటో తెలియక అయోమయంగా అతని వైపు చూసింది అభయ. తన చూపుల్లోని భావం అర్థమైన అగస్త్య, ఏంటలా చూస్తున్నావు, అర్థం కాలేదా? అర్థం కాకపోతే అడిగి చావు, మళ్ళీ చెప్తా, అంతేగాని ఇలా అన్నింటికీ నీలో నువ్వే ఏడవకు అనగానే, ఇందాక నువ్వు చెప్పావు కదా సారీ అని, అది ఆ సారీ ఎందుకు పనికొస్తుంది అంటున్నా, దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందా? ఆహా, నీ బోడి సారీ అట్లీస్ట్ నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయదు కదా. ఇలా సారీలు థ్యాంక్స్లు ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైమే భయం. వీటి వల్ల మనకు సింగిల్ పెన్నీ కూడా యూజ్ ఉండదు. మోర్ ఓవర్ లాస్ ఏంటి అంటావా? ఎదుటివాడి ముందు మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గుతుంది. ఎదుటివాడికి మనకు మనమే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళు నాకు ఇలా సారీలు థ్యాంక్స్లు చెప్పడమే కాదు, వినడం కూడా నచ్చదు. యాక్చువల్లీ నేను ఎవరికి ఇలా ఎక్స్ప్లెనేషన్ కూడా చెయ్యను. బట్ నీకే ఎందుకు ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చాను అనంటే, ఎలా జరిగినా ఏం జరిగినా మన ఇద్దరికి పెళ్ళయింది. మన ఇద్దరం కలిసి సర్వైవ్ అవ్వాల్సిన వాళ్ళం లైఫ్ లో. సో నువ్వు నాతో ఉండాలి అన్నా, నేను నిన్ను నా లైఫ్ లో ఓ పార్ట్ గా చేసుకోవాలి అన్నా కూడా నాలాగా నువ్వు కూడా మారాలి. అందుకే ఇదంతా చెప్తున్నా అని కన్వీనియంట్ గా చెప్పాడు అగస్త్య. సారీ అనే పదాన్ని గొంతులోనే ఆపేసి, అలాగే అగస్త్య గారు, మీరు చెప్పినట్టే ఉంటాను అంది భయం మెల్లిగా. ఆడేం చెప్పాడో అదేం విందో ఏం అర్థం చేసుకుందో ఇక ఆ దేవుడికే తెలియాలి. మరోవైపు లక్కీ జాగ్రత్తగా వీడియో తీస్తున్నాడు కదా. సరిగ్గా అభయ నుండి అగస్త్యం దూరం జరుగుతున్నప్పుడే లక్కీ ఎక్కడ తనని చూస్తాడేమో అని వెనక్కి జరిగి వీడియో ఆఫ్ చేసి తన క్యాబిన్ కి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ వీడియోని పెదరాయుడు నెంబర్ కి సెండ్ చేసేశాడు కూడా లక్కీ. ఇక పెద్ద సార్ ఇంకా నిద్రే లేవలేదు.
సో ఆన్లైన్కి రాకపోతే మన లక్కీ బ్రోకి ఆత్రం ఆగక ఎక్కడ బావ చెల్లిని కొట్టేస్తాడేమో అన్న కంగారు ఎక్కువై డైరెక్ట్ కాల్ చేశాడు పెదరాయుడు సార్కి. తెల్లవారి 4 గంటలకే మోగుతున్న ఫోన్ చేతిలోకి తీసుకొని లక్కీ నెంబర్ చూసి కంగారుగా లిఫ్ట్ చేసి లక్కీ హలో అనే లోపే మావా, నీ కొడుకు నా చెల్లిని కొట్టేస్తున్నాడే అని ఏడుపు మొదలుపెట్టాడు లక్కీ. బేర్మన్న లక్కీ ఏడుపుకి పూర్తి నిద్ర మబ్బు వదిలితే చుచు అంటూ వీపు చేర్చుకొని, ఒరే పాపి, ఎందుకురా తెల్లారగట్లే ఇలా నీ ఏడుపుతో సుప్రభాతం అందుకున్నావు అన్నాడు రాఘవ. మావా, ఇది నీకు తెల్లారేమో, కానీ మాకు పగలే కదా, లాజిక్ చెప్పాడు లక్కీ. ఏడిసినట్టే ఉంది నీ ఏడుపు గాని, ముందు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పి ఏడవరా ఏప్రాసి అన్నాడు రాఘవ. మావా, నువ్వు నన్ను ఏ ప్రాసి అన్నా సరే, సన్నాసి అన్నా సరే గాని, ఇక్కడ నీ కొడుకు మాత్రం నా చెల్లిని కొడుతున్నాడు మావా మళ్ళీ చెప్పాడు లక్కీ. ఏంట్రా నువ్వనేది ఎదవా? నా కొడుకు అమ్మాయిని కొట్టడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? చీరేస్తా నా కొడక అన్నాడు రాఘవ. మావా, నువ్వు చీరేస్తే తర్వాత నేను సీరిగ్గా జాకెట్ వేసుకుంటా గాని, ఇప్పుడు బావా నువ్వు మాత్రం బావను మాత్రం నువ్వు ఆపు మావా అన్నాడు లక్కీ. అరే ఏ ప్రాసి సన్నాసి, ఏం మాట్లాడుతున్నావురా? పొద్దున్నే కల్తీ కళ్ళు ఏమైనా తాగావేంట్రా అన్నాడు రాఘవ. మావా, నీ కొడుకులు ఆఫీస్లో ఉండగా నీళ్ళే తాగనీయుడు, ఇంకా కళ్ళేడ తాగుతాను? అయినా ఈడ కళ్ళేడ దొరుకుతుంది? పైగా నేను కల్తీ కళ్ళు అస్సలు తాగని తెలుసా, మా నాన్న కొడతాడు నిజాయితీగా చెప్పాడు లక్కీ. రే లక్ష్మీనారాయణ అలియాస్ లక్కీ అన్నమాట. ఇప్పుడు కానీ నువ్వు చక్కగా మాట్లాడలేదే అనుకో, అక్కడికి వచ్చి మరీ తంత. ఏం జరిగిందో సరిగ్గా చెప్పేడువు అన్నారు ఆయన. మావా, నేను లక్కీ అన్నాడు లక్కీ ఏడుపు గొంతుతో. అంటే బాబు పేరు లక్ష్మీనారాయణని, కానీ మనోడు పాష్గా ఉండాలని దాన్ని లక్కీ చేశాడు. టట్ అని పళ్ళు కొరికిన సౌండ్ రాఘవన్ నుండి. ఆ సౌండ్కే భయపడ్డ లక్కీ, వద్దు మామ, నువ్వు అంత సీరియస్ అవ్వకు, నేను నీకు వీడియో పంపించాను చూడు, చూశాక కాల్ చెయ్యి అని టక్కున ఫోన్ పెట్టేశాడు లక్కీ. కాల్ కట్టవగానే వెధవ, తెల్లారగానే ఏదో పూనకం వచ్చినట్టే చేశాడు సన్నాసి అనుకుంటూ వీడియో ఓపెన్ చేసిన రాఘవకి వీడియోలో కోడలి మీద ఆవేశంగా ఊగిపోతున్న కొడుకును చూసి ఈసారి ఆయనకి పూనకం వచ్చింది. ఆ మ్యూటెడ్ వీడియోకి స్పెషల్ ఎఫెక్ట్ కింద మన జీనియస్ లక్కీ బ్రో వాయిస్ ఓవర్ అగస్త్య లిప్ మూమెంట్ ను సింక్ చేస్తూ క్యాచ్ చేశాడన్నమాట. వస్తే భయం, వాళ్ళు అన్నన్ని మాటలు అంటుంటే నీ నోరుకి ఏమైంది? నోరు తెరిచి నేను అగస్త్య భార్యని అని చెప్పకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా సెంటర్ లో శిలా విగ్రహంలా అలా నిలబడి చేతులు పిసుక్కుంటున్నావేంటి అని మన అగస్త్య ఒరిజినల్ వాయిస్ అయితే, మన లక్కీ బ్రో ఇంప్రొవైజేషన్ ఇలా ఉంది. ఏయ్ అభయ, ఎందుకు వచ్చావే నా ఆఫీస్ కి? ఇక్కడ అందరికి అగస్త్య భార్యని అని చెప్పుకొని నా ఆస్తి కొట్టేయాలనా, లేక నా పరువు తీయాలనా అని లక్కీ ఇంప్రొవైజేషన్. ఒరిజినల్, అసలు నీకు బుద్ధి లేదా? బానే చదువుకొని ఏడ్చావుగా, వాళ్ళ మాటలు నీకు అర్థమయ్యి చావట్లేదా అని అగస్త్య అంటే ఇంప్రొవైజేషన్. అసలు నీకు బుద్ధుందా? మా బాబు పెళ్లి చేసుకోమని చెప్పగానే గంగిరెద్దులా తాళి కట్టించుకొని నాతో వచ్చేయడమేనా? ఒరిజినల్, వాళ్ళు నీకేమన్నా సన్మాన సభ ఏర్పాటు చేశారనుకున్నావా? శాలువా కప్పి పొగుడుతున్నట్టు అలా నిలబడిపోయావు. ఇంప్రొవైజేషన్, మర్యాదగా నీ అంతట నువ్వుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేదంటే నిన్ను చంపి శ్మశానంలో పూడ్చమంటావా? ఒరిజినల్, నీ బొంద, నీకు వెటకారానికి నిజానికి తేడా తెలియదేంటే మెంటల్ దానా? నువ్వు ఇక్కడికి వచ్చి చచ్చిందే ఇవాళ, అలాంటిది నిన్నెందుకు ఆఫీస్ కి క్యారియర్ తెమ్మంటానే ఆ మాత్రం ఆలోచన కూడా లేదేంటే నీకు అన్నాడు అగస్త్య. దీనికి ఇంప్రొవైజేషన్ గా, మర్యాదగా ఎలా వచ్చావో అలానే ఫ్లైట్ ఎక్కి ఇండియా పోయావా సరే, లేదు కాదు అని మా బాబుకు చెప్పాలి అని పిచ్చి పిచ్చి ఫోన్స్ వేసి ప్లాన్స్ చేస్తే ఎవరికి అనుమానం రాకుండా బతుకుండగానే నిన్ను బొంద పెట్టడం నాకు చాలా ఈజీ. చివరి మాట విన్న రాఘవ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే లక్కీకి ఫోన్ చేశాడు. అది ఎక్స్పెక్టెడే కాబట్టి రింగ్ కే కాల్ లిఫ్ట్ చేసిన లక్కీ, ఇప్పుడు చెప్పు మావా, నువ్వు చీరేస్తావా లేక నేను జాకెట్ వేసుకోనా అన్నాడు లక్కీ. అరే లక్కీ, నిజంగా వీడియోలో చూసింది నువ్వు చెప్పింది అదంతా నిజమేనట్రా
కంగారుగా అడిగాడు రాఘవ. నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి. ఎటర్నల్ లవ్.